ఇప్పుడు నాది కనిపిస్తుంది రామ్ గారు? ఎస్ సార్. ఓకే, యా. సి బేసికల్గా ఆప్షన్స్లో మెజారిటీ విన్నింగ్ వచ్చేసి ఆప్షన్ రైటింగ్లో. ఓకే, సో బేసికల్గా నార్మల్గా స్టాటిస్టిక్స్ ఏవని తీసుకున్నా కానీ 97% ఆఫ్ ద ఆప్షన్స్ ఎక్స్పైర్స్ వర్త్లెస్ అండ్ ఓన్లీ 3 to 5% ఓన్లీ ఇన్ ద మనీలో ఉంటాయి ఆప్షన్స్. సో మీకు ఆప్షన్ బయింగ్ చేసినప్పుడు మీకు ఎప్పుడైతే ఇన్ ద మనీలో ఉంటే దెన్ యూ మేక్ ప్రాఫిట్. ఎప్పుడైతే ఆప్షన్స్ అవుట్ ఆఫ్ ద మనీ అయిపోతాయో యు ఆర్ గోయింగ్ టు మొత్తం అది ఆప్షన్స్ ప్రీమియం 0 అయిపోతుంది. సో ఫస్ట్ థింగ్, ఓకే, అది ఒక క్యాలిక్యులేషన్. సెకండ్ వచ్చేసి ఆప్షన్ బయర్స్ విన్ అవుతారా మార్కెట్లో, ఆప్షన్ సెల్లర్స్ విన్ అవుతారా? సో దీనికి చిన్న క్యాలిక్యులేషన్ ఏంటంటే, మీకు ఆప్షన్ బయింగ్ కి సపోజ్ ఇదే తీసుకున్నారనుకోండి, 30,400 పుట్టే తీసుకున్నారనుకోండి, సో 10 రూపీస్ అనుకుందాం. సో 10 రూపీస్ అంటే మీకు 250 రూపీస్కి ఒక లాట్ బై చేయొచ్చు. అదే ఆప్షన్ సెల్లర్ దీన్ని సెల్ చేయాలనుకుంటే ఆల్మోస్ట్ 1,25,000 to 1,50,000 పే చేయాలి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? సేమ్ మీరు బై చేస్తున్నారు, సెల్ చేస్తున్నారు. అదే ఫ్యూచర్స్ లో బై చేసిన వాళ్ళకి సెల్ చేసిన వాళ్ళకి ఈక్వల్ మార్జిన్ ఉంటుంది. అదే ఆప్షన్స్కి వచ్చేటప్పటికి బయ్యర్ కి సెల్లర్ కి మార్జిన్ ఇన్వెస్ట్మెంట్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఎవరు డామినేట్ చేస్తారు? సో బయింగ్ ఇదైనప్పుడు పెద్ద బయ్యర్స్ హెచ్ఎన్ఐ క్లయింట్స్ కూడా వాళ్ళు కూడా బయింగ్ చేస్తారు. సెల్లింగ్ ఎందుకు చేస్తారు? అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని. ఎందుకంటే బయర్ వచ్చేసి 250 రూపీస్ తోని బై చేయగలుగుతున్నాడు, అదే సెల్లర్ వచ్చేసి 1,50,000 తో సెల్ చేస్తున్నాడు. ఎందుకంటే ప్రాబబిలిటీ. సో ట్రేడింగ్ చేసేటప్పుడు ప్రాబబిలిటీ, మనం ఎన్నిసార్లు సక్సెస్ అవుతాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ బయ్యర్ మీకు 97% ఆఫ్ ద టైము ఫెయిల్ అయ్యి 95 అనుకోండి, లేదా 90 టైమ్స్ అనుకోండి, 90%. సో 10 టైమ్స్ విన్ అవుతున్నాడు. అదే సెల్లర్ వచ్చేసి 90% ఆఫ్ ద టైమ్ విన్ అయ్యి 10% ఆఫ్ ద టైమ్సే ఫెయిల్ అవుతున్నాడు. సో ఇక్కడ రేషియో విధంగా చూసుకున్నప్పుడు సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి సెల్లర్స్ కెనాట్ అడ్జస్ట్ దిర్ పొజిషన్స్. అడ్జస్ట్మెంట్స్ అనేవి సెల్లర్ చేయలేడు. ఓన్లీ బయ్యర్స్ అడ్జస్ట్మెంట్స్ చేయలేరు, ఓన్లీ సెల్లర్స్ అడ్జస్ట్మెంట్స్ చేయగలరు. ఎందుకంటే ఒక పొజిషన్ ఒక లాస్ లో వెళ్తున్నప్పుడు కూడా దాన్ని కొంచెం రిపేర్ వర్క్ అనేది చేసుకొని దాన్ని మళ్ళీ ప్రాఫిట్ లోకి రావడానికి చేసుకోగలరు. అదే బయ్యర్ కి ఆ ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ఒకసారి ప్రీమియం పే చేసేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ కి ఛాన్సెస్ ఉండవు. ఓకే, సో దీనివల్ల వచ్చేసి బయ్యర్ కి సెల్లర్ కి డిఫరెన్స్. సెల్లర్స్ ఆల్వేస్ విన్స్ ద మార్కెట్. సో అందుకని మీకు ఈరోజు సెల్లింగ్ మీద తీసుకుంటున్నాను. సో బేసికల్ ఓపెన్ ఇంట్రెస్ట్ లో రెండు ఉంటాయి. ఒకటి మనం ఆప్షన్స్ లో చూసేటప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకటి చూస్తాము, ఇంకోటి నెట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకటి చూస్తాము. ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అవుట్ స్టాండింగ్ పొజిషన్స్, అంటే టోటల్ హోల్డింగ్ పొజిషన్స్ యాజ్ ఆఫ్ దట్ పాయింట్, ఆ పాయింట్ వరకు ఎన్ని ఉన్నాయో అది ఓపెన్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. నెట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఓన్లీ ఆ పర్టికులర్ డేకి ఎంత మంది యాడ్ అయ్యారా, మైనస్ అయ్యారా, పొజిషన్ ఎగ్జిట్ అయిపోయారా అనేది ఈ నెట్ చేంజ్ లో కనిపిస్తుంది మనకి. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఈ రోజు పొజిషన్స్ లో ఎంటర్ అయిన వాళ్ళు, సో అక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏంటి, బయ్యర్స్ సెల్లర్స్ ఉంటారు. సో ఇక్కడ ఎవరు డామినేట్ చేస్తారు అనుకుంటున్నాం మార్కెట్? సెల్లర్స్, ఎందుకంటే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి. సో మనం ఆ విధంగా మార్కెట్ ని చూసినప్పుడు ఈ సెల్లర్స్ నెట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే న్యూ పార్టిసిపెంట్స్, ఇంట్రాడే ప్లేయర్స్ కానీ ఏదైనా మనని ఈ రోజు ఫ్రెష్ గా మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళు మార్కెట్ ని ఏ సైడ్ చూస్తున్నారు అనేది అర్థమవుతుంది. వాళ్ళు ఏ విధంగా తీసుకెళ్తున్నారు, వాళ్ళు ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నారు. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒకటి ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఓవరాల్ బ్రాడ్ పొజిషన్, ఎక్కడ సపోర్ట్స్ ఉన్నాయి, ఎక్కడ రెసిస్టెన్స్ ఉన్నాయి అనేది. సెకండ్ నెట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఈ రోజు మార్కెట్ లో పొజిషన్ ఏ విధంగా బుల్లిష్ ఉండబోతుందా, బేరిష్ ఉండబోతుందా, ఏ స్ట్రైక్ వరకు వెళ్ళొచ్చు, ఎక్కడ ఎక్కువ మంది మార్కెట్ ని తీసుకెళ్తున్నారు అనేది మనకి ఇక్కడ నెట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ వల్ల అర్థమవుతుంది. సో ఈ నెట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని మనం ఇక్కడ ఏం చేస్తామంటే టోటల్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ లో ఇచ్చేసుకుంటాం మనం. సో ఇక్కడ బేసికల్ గా నెట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి మీకు ఈ రోజు పొజిషన్స్ కొత్తగా ఎవరు యాడ్ అవుతున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు అనేది తెలిసిపోతుంది. ఈ నెట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని మనం ఆటోమేటిక్ గా మన సాఫ్ట్వేర్ లో అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టేసుకుంటాం. సో ఇక్కడ ఏమైపోతుందంటే హైయెస్ట్ పార్టిసిపేషన్ ఏ స్ట్రైక్ లో ఉంది, అది కూడా కాల్ లో ఉందా, పుట్ లో ఉందా. సో ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ వచ్చేస్తుంది హైయెస్ట్ పుట్ లో ఉంది, పుట్ లో ఉంది, పుట్ లో ఉంది, పుట్ లో ఉంది.
సో వీళ్ళందరూ ఏంది పుట్ లో ఉంది అంటే మార్కెట్ ని పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో పుట్ లో బై చేస్తున్నారు, సెల్ చేస్తున్నారా అంటే, సో పుట్ సెల్లర్స్ కి ఎప్పుడు ప్రాఫిట్, మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో వాళ్ళకి అప్పుడు ప్రాఫిట్. సో మనకి ఇక్కడ హైయెస్ట్ ఇప్పుడు 30,400 హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అంటే, నెట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అంటే మాక్సిమం ఓకే అట్లీస్ట్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. 30,400 కంటే మార్కెట్ కిందకి రాదు, 30,000 కంటే కిందకి రాదు. ఈవెన్ వచ్చినా కానీ వాళ్ళ ప్రీమియం కి అడ్జస్ట్ చేసుకోగలరు. 30,600 కాదు, 30,600 కంటే పైకి వెళ్ళదు, 30,500 కంటే పైకి వెళ్ళదు. సో మనకి ఇక్కడ ఈ ఆప్షన్స్ దీన్ని చూసుకున్న తర్వాత నెట్ చేంజ్ ఇన్ ఓఐ చూసినందువల్ల మనకి ఆటోమేటిక్ గా ఒక పిక్చర్ వచ్చేస్తుంది. మార్కెట్ బుల్లిషా బేరిషా అది మీకు ఇంకా క్లియర్ గా చూపిస్తాను. సెకండ్ వచ్చేసి ఇక్కడ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ టోటల్ గా ఏ స్ట్రైక్స్ లో ఉంది, 30,500 కాలు, 30,400. సో ఇదేంటంటే మార్కెట్ మూవ్ అవుతున్న కొద్ది మారిపోతూ ఉంటుంది డైనమికల్ గా. సో ఆ డైనమిక్ గా మారుతున్నప్పుడు మనకి ఒక అర్థమైపోతుంది, ఓహో ఇప్పుడు మార్కెట్ ఏ విధంగా షిఫ్ట్ అవబోతుంది, ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పుడు ఎలా ఉండొచ్చు. సో దీన్ని చూసుకున్నందువల్ల మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది క్లియర్ రియల్ పిక్చర్, రియల్ పార్టిసిపెంట్స్. మిగతా ఏ ఇండికేటర్స్ చూసినా కానీ మార్కెట్ అన్ని పాస్ట్ డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కరెంట్ డేటా. సో ఇది రియల్ డేటా కాబట్టి, లీడింగ్ డేటా కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం ట్రేడింగ్ చేసినందువల్ల ఇంకా అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి వాల్యూమ్, ఏ స్ట్రైక్ లో ఎక్కువ వాల్యూమ్ జరుగుతుంది, కాల్స్ లోనా పుట్స్ లోనా, ఏ స్ట్రైక్ లో ఎక్కువ పార్టిసిపేషన్ జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ కూడా ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఈ మూడు కాకుండా ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు విక్స్ అనేది చూస్తాం. ఈ విక్స్ ఏంటంటే వోల్టాలిటీ ఇండెక్స్. ఈ వోల్టాలిటీ ఇండెక్స్ ఏం చెప్తుందంటే మార్కెట్ కనుక ఇప్పుడు విక్స్ కనుక ఇంక్రీజ్ అవుతా ఉంది అంటే వోల్టాలిటీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఫియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో విక్స్ ఒకసారి ఇంక్రీజ్ అవుతుంది అంటే మేబీ ఫియర్ అవ్వచ్చు, లేకపోతే వోల్టాలిటీ ఇంక్రీజ్ అవ్వచ్చు, ఏదన్నా కావచ్చు. దానివల్ల ప్రీమియమ్స్ వోల్టాలిటీ ఎప్పుడైతే పెరుగుతుంది అనుకుంటామో ఆటోమేటిక్ గా ప్రీమియమ్స్ పెరగడం మొదలుపెడతాయి. సో విచ్ ఇస్ డిసడ్వాంటేజ్ ఫర్ ఆప్షన్ సెల్లర్స్. సో ఓన్లీ విక్స్ పెరిగితే దాన్ని మనం చార్ట్ గా చూసుకున్నప్పుడు కొంచెం ఇన్ కేస్ మన చార్ట్ చూడకపోయినా కానీ మనకి పొజిషన్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు అర్థమైపోతుంది విక్స్ పెరుగుతుందా లేదా. అది కూడా ఎలా చెక్ చేయాలి కూడా చెప్తాను మీకు. విక్స్ ఒకటి చెక్ చేస్తాం, అదర్వైజ్ నథింగ్. ఇంకా మనం తీసుకున్న పొజిషన్స్ చెక్ చేస్తాం, నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ చెక్ చేస్తాం. సో మెయిన్ ట్రేడింగ్ ఎలా చేస్తామంటే మనం ఫస్ట్ 9:15 to 9:30 వరకు మనం అసలు ట్రేడింగ్ 9:15 నుంచి 9:30 9:45 వరకు జస్ట్ అబ్జర్వ్ చేస్తుంటాం. ఎలా ఉంది మార్కెట్, ఎలా ఉంది విక్స్, ఎలా ఉంది, ఓకే, ఈ నెట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా మారుతుంది. సో మనం ఇక్కడ చూసినప్పుడు ఈ నెట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ టాప్ 10 స్ట్రైక్స్ తీసుకున్నప్పుడు మనకి జస్ట్ ఈ స్ట్రైక్స్ పిఈలు సిఈలు చూడగానే మనకు అర్థమైపోతుంది. ఈ టాప్ 10 లో పిఈలు ఎక్కువ ఉన్నాయా, సిఈలు ఎక్కువ ఉన్నాయా. పిఈలు ఎక్కువ ఉన్నాయంటే మార్కెట్ బుల్లిష్, సిఈలు ఎక్కువ ఉన్నాయంటే మార్కెట్ బేరిష్. సింపుల్ ఒకటి కన్ఫర్మ్ అయిపోతుంది. ఎందుకంటే టాప్ 10 స్ట్రైక్స్ లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, నెట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఈ రోజు పార్టిసిపెంట్స్ మార్కెట్ బుల్లిష్ కోసం చూస్తున్నారా, మార్కెట్ పైకి వెళ్తుందని చూస్తున్నారా, కింద పడుతుందని చూస్తున్నారా. సో సెల్లర్ కి మార్కెట్ పైకి వెళ్ళినా అక్కడే ఉన్నా కానీ ప్రాబ్లం లేదు, హీఈస్ గోయింగ్ టు మేక్ మనీ. ఆప్షన్స్ అదే ఆప్షన్ బయ్యర్ కి అన్లెస్ అండ్ అంటే వోల్టాలిటీ ఉండి మార్కెట్ పైకి వెళ్తే తప్పితే ప్రాఫిట్ రాదు. మార్కెట్ అక్కడే ఉన్నా కానీ హీఈస్ గోయింగ్ టు మేక్ లాస్, స్లోగా వెళ్తున్నా కానీ హీఈస్ గోయింగ్ టు మేక్ లాస్ బయ్యర్. సో అందుకని ఏంటంటే ఆప్షన్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు హైయెస్ట్ నెట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ నెంబర్స్ ఇక్కడ టాప్ 10 లో కనుక కాల్స్ కానీ పుట్స్ కానీ ఎవరైతే ఎక్కువ ఉంటాయో, పుట్స్ ఎక్కువ ఉన్నాయంటే మార్కెట్ ఈస్ గోయింగ్ టు గో అప్, కాల్స్ ఎక్కువ ఉన్నాయంటే మార్కెట్ ఈస్ గోయింగ్ టు గో డౌన్. సో ఈ కాల్స్ ఎక్కువ ఉన్నాయంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సీయింగ్ దట్ కాల్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ రైటింగ్ కాల్స్. పుట్స్ ఎక్కువ ఉన్నాయంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ రైటింగ్ పుట్స్. ఓకే, సో ఇక్కడ ఒకటి అర్థమైపోతుంది. సెకండ్ ఇంకోటి మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మ్యాక్స్ పెయిన్. మ్యాక్స్ పెయిన్ ఒకటి చెక్ చేసినప్పుడు మ్యాక్స్ పెయిన్ ఇవన్నీ జస్ట్ ఒక ఇండికేషన్ ఏంటంటే మ్యాక్స్ పెయిన్ ఒకటి చెక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ మ్యాక్స్ పెయిన్ కరెంట్ ప్రైస్ కంటే పైన ఉందా కింద ఉందా. ఇఫ్ ద నార్మల్గా ఏంటంటే మార్కెట్ విల్ మూవ్ టువర్డ్స్ మ్యాక్స్ పెయిన్ అంటారు అందరు. ఓకే, సో కానీ ఇక్కడ ఏమవుతుందంటే మార్కెట్ కనుక మ్యాక్స్ పెయిన్ కంటే పైన ఉంది అంటే మార్కెట్ ఈస్ బుల్లిష్. ఓకే, యూ కెన్ సెల్
మ్యాక్స్ పెయిన్ కంటే కింద ఉన్న ఆప్షన్స్ సెల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ ఏదో బుల్లిష్ ఉంటుంది లేదా మ్యాక్సిమం మ్యాక్స్ పెయిన్ వరకు వచ్చి ఆగిపోతుంది. సో లేదా మ్యాక్స్ పెయిన్ నుంచి కిందకు వచ్చింది అంటే యూ కెన్ రివర్స్ యువర్ పొజిషన్. ఓకే, కాల్ సెల్ చేసుకోవచ్చు. సో ఒక ట్రెండ్ ఐడెంటిఫై అయిపోతుంది. సెకండ్ వచ్చేసి మీరు ఎట్ ద మనీ ఈ నెట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రతి స్ట్రైక్ ది ఎట్ ద మనీ నుంచి టాప్ 4 టాప్ 3 ఓకే, పై నుంచి కిందకి కింద నుంచి పై చూసుకున్న తర్వాత మీకు మ్యాక్సిమం ఏ సైడ్ కాల్లో ఎక్కువ ఉంది. ఇప్పుడు 31,000 కాల్ తీసుకున్నారు, 31,000 స్ట్రైక్ తీసుకున్నారంటే 31,000 కాల్లో ఎక్కువ ఉందా, నెట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్లో ఎక్కువ ఉందా. సో ఆ విధంగా కంపల్సరీ ప్రతి స్ట్రైక్ తీసుకుంటే సో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. బుల్ సైడ్ ఉందా మార్కెట్, బేర్ సైడ్ ఉందా. టోటల్ ఈ 10 స్ట్రైక్స్ తీసుకున్నప్పుడు 10 కానీ 8 కానీ వాట్ ఎవర్. ఓకే, సో మీకు టోటల్ గా ఎంత ఉంది, ఎన్ని ఎక్కువ ఉన్నాయి, బుల్ సైడ్ ఎక్కువ ఉందా, బేర్ సైడ్ ఎక్కువ ఉందా. ఇది కాకుండా ఇంకోటి మీరు చెక్ చేయొచ్చు, టోటల్ ఓపెన్ నెట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, కాల్ నెట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ పుట్ నెట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎవరిది ఎక్కువ ఉంది. సో కాల్స్ ఎక్కువ ఉందా, పుట్స్ ఎక్కువ ఉందా. ఇన్ కేస్ పుట్స్ ఎక్కువ ఉంది అనుకోండి, ఈ నెట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ టాప్ 10 స్ట్రైక్స్ తీసుకోండి. ఓకే, సో ఈ 10 స్ట్రైక్స్ తీసుకున్నప్పుడు ఇన్ కేస్ పుట్స్ ఎక్కువ ఉందంటే మార్కెట్ ఈస్ బుల్లిష్, మార్కెట్ ఈస్ ఇన్ కేస్ కాల్స్ నెట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందంటే మార్కెట్ ఈస్ బేరిష్. సో ఈ మనకి దీన్ని బట్టి మనకు ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది మనకి మార్కెట్. ఎందుకంటే ఈ లిటరల్ గా మార్కెట్ లో రియల్ గా మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎవ్రీ 3 minutes అప్డేట్ అయిపోతూ ఉంటాయి రియల్ టైమ్ లో. సో అప్డేట్ అయినప్పుడు మనకి క్లియర్ గా ఒక అండర్స్టాండింగ్ వచ్చేయచ్చు. ఓకే, సో నెట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్లో ఎక్కువ ఉందా, కాల్స్ లో ఎక్కువ ఉందా. పుట్లో ఎక్కువ ఉంది, ఆటోమేటిక్ మార్కెట్ ఇస్ బులిష్. ఓకే, సో ఈ విధంగా మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ట్రేడింగ్ మెథడాలజీ. సో ఓకే, సో ఈ ఎక్సెల్ షీట్ ఏం లేదండి, జస్ట్ మాక్ ట్రేడింగ్ కోసం. ఇది జస్ట్ అంటే మనం ఒక స్ట్రాటజీని చెక్ చేసుకొని ఆప్షన్స్ ఏ విధంగా పనిచేస్తుందని చెక్ చేయడం కోసం తయారు చేసింది ఇది. ఓకే, సో దీంట్లో ఏంటంటే మనకి డేట్ సెలెక్ట్ చేసుకోగానే మొత్తం డేటా అంతా ఉంది దీంట్లో. సో మనం ఒక ట్రేడ్ సెటప్ ని చేసుకున్న తర్వాత రియల్ టైంలో కాకపోయినా ఆఫ్టర్ మార్కెట్స్ మనం ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి, మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో మనం ఏంటంటే ఎనీ ట్రేడ్ మనం ఇనిషియేట్ చేసేది 9:30 తర్వాతే చేస్తాం, 9:30 9:45 మధ్యలో. ఓకే, ఎందుకంటే 9:30 టైం కంతా మొత్తం అడ్జస్ట్ అయిపోతుంది మార్కెట్ ఏ సైడ్ ఉన్నాయి అనేది. ఓకే, సో ఎంతమంది, ఎందుకంటే కొంతమంది పొజిషన్ ఓవర్ నైట్ పొజిషన్స్ ఉంటాయి క్లోజ్ చేయడానికి కానీ, లేదా ఫ్రెష్ పొజిషన్స్ బిల్డప్ చేసుకోవడానికి కానీ వాళ్ళంతా కొంచెం టైం తీసుకుంటారు. కాబట్టి ఫస్ట్ 15 minutes ని టు హాఫ్ అన్ అవర్ మార్కెట్ కి వదిలేయండి. సో నెక్స్ట్ యూ టేక్ ద ఛాన్స్. ఓకే, 9:30కి చెక్ చేసినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏం లేదు, హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇన్ కాల్ ఏది ఉంది, హైయెస్ట్ ఓపెన్ నెట్ చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాదండి, ఏది చెప్పినా కానీ నెట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ హైయెస్ట్ దేంట్లో ఉంది, 30,000 కాల్లో ఉంది. హైయెస్ట్ పుట్ దేంట్లో ఉంది, 29,500 లో ఉంది. సో ఇది 57 లో ఉంది, 225 లో ఉంది. ఇన్ కేస్ రిస్క్ తీసుకోవాలనుకుంటే తీసేసుకోవచ్చు ఇది, ఎందుకంటే మనకి జస్ట్ టైం ఉంటుంది కాబట్టి. మార్కెట్ ఎందుకంటే మార్కెట్ ఎక్కడ ఉంది, 29,500 లో ఓపెన్ అయింది, 29,481 లో ఉంది. ఓకే, హైయెస్ట్ పుట్ దేంట్లో, ఓపెన్ ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది, సెకండ్ హైయెస్ట్ డిజైన్ 29,500 లో ఉంది. అంటే మార్కెట్ పార్టిసిపెంట్స్ పుట్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మార్కెట్ 29,500 కంటే కిందకి రాదు. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ ఇదేంది, 30,000 కాల్స్ వాళ్ళు హైయెస్ట్ దాంట్లో ఉన్నారు. సో 30,000 కంటే మార్కెట్ పైకి వెళ్ళదు, మనకు ఒక బార్డర్ లైన్ దొరికింది. ఓకే, మనం దీంట్లో ఏం చేయొచ్చు అంటే ట్రయాంగిల్స్ చేసేయచ్చు. స్ట్రాడిల్స్ ఎందుకంటే స్ట్రాడిల్స్ చేసినప్పుడు మనకి అడ్జస్ట్మెంట్స్ చేయలేం. ఓకే, 29,500 కాలు పుట్టు, 30,000 కాలు పుట్టు చేసినప్పుడు ఏంటంటే కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేయడానికి ప్రాపర్ గా చేసుకోలేం. దానివల్ల ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదంటే సింపుల్ గా స్టాప్ లాస్ పెట్టి తీసేసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ ఏంటంటే కొంచెం మార్కెట్ తో పాటు మార్కెట్ ఎలా ఉన్నారు, వాళ్ళ సెంటిమెంట్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి వెళ్తున్నాం కాబట్టి. సో వీళ్ళు హైయెస్ట్ ఉన్నారు, వీళ్ళు హైయెస్ట్ ఉన్నారు. సో మార్కెట్ ఏంది, ఈ రెండింటి మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో సింపుల్ గా మనం ఏం చేస్తాం, ఈ రెండింటిని పొజిషన్స్ తీసేసుకుందాం. సో ఏ పొజిషన్స్ తీసుకుందాం, 30,000 కాల్, 30,000 కాల్ ఎంత ఉంది, 57 రూపీస్. ఓకే, 29,500 పుట్,
ఇది ఎంత ఉంది 225. ఇది ఒక లాటు, ఇది ఒక లాటు. సో మనం 9:30 కల్లా పొజిషన్ తీసుకున్నాము, ఈ ఒక్కొక్క లాట్ తీసుకున్నాం, ఎందుకంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. సో 9:30 తర్వాత 9:30, 9:45 చెక్ చేసుకున్నాం. సో మీకు నార్మల్గా ఎందుకు ఇంత హైయెస్ట్ ప్రీమియం వచ్చేసింది అంటే సింపుల్, ఏముండదు. 25,500 నుంచి 25,500కి మార్కెట్ ఒక్కసారి పైకి వెళ్ళిపోయింది. ఎందుకంటే పుట్స్ ఎవరైతే 29,500లో పుట్స్ ఎవరైతే రైట్ చేశారో వాళ్ళకి తెలుసు మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది. సో మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. ఇన్ కేస్ మీరు ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళిపోయింది 29,600, ఇంకా మనకేం ప్రాబ్లమే లేదు. హోల్డ్ చేయాలనుకుంటే హోల్డ్ చేస్తూనే ఉండొచ్చు. ఎందుకంటే దీంట్లో మీకు 392, 57 నుంచి 72 అయింది ఇది కాలు. అదే మీకు ఇది 225 నుంచి 146 అయిపోయింది. ఓకే, టోటల్ మీకు ఆల్రెడీ 62 పాయింట్స్ వచ్చేసాయి మీకు. సో 62 పాయింట్స్ అంటే మీకు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏంటండి 50,000 ఉంటుంది. ఒక కాల్ సెల్కి, ఒక పుట్ సెల్కి 50,000 మీద మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది 1,562. సో 1,562 అంటే ఆల్మోస్ట్ మీకు 2%, 2 to 3%. ఓకే, సో ఇది ఇనిషియల్గా. సో దీని నెక్స్ట్ 9:30, 9:40 అయిపోయింది. ఓకే, 10 o'clockకి 10 o'clock ఎంత ఉంది మార్కెట్? సో 1318 ఉంది. సో చెక్ చేసుకుంటా పోండి మీది పొజిషన్స్. ఇక్కడ ఈ టేబుల్లో మీరు ఏం చెక్ చేయొచ్చు అంటే మీకు కాలు పుట్టు రేషియో. ఓకే, కాల్ పుట్టు ప్రీమియం రేషియో. సో మనం బేసికల్గా కాలు పుట్టు ప్రీమియం రేషియో ఎందుకు చెక్ చేస్తామంటే కరెంట్ మార్కెట్ది వన్స్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత నుంచి కొంచెం ప్రాఫిట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇది రెగ్యులర్గా చెక్ చేసుకోండి. ఈ ప్రీమియం ఎంత ఉంది, కాల్ ప్రీమియం ఎంత ఉంది, పుట్టు ప్రీమియం ఎంత ఉంది. కాల్ ప్రీమియం డివైడ్ బై పుట్టు ప్రీమియం. మనం ఇప్పుడు తీసుకున్న పొజిషన్స్ ఏంది 30,000 కాల్ అండ్ 29,500 పుట్. ఓకే, ఇది 63%లో ఉంది మనకి. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈ 63%లో నుంచి ఎప్పుడైతే 60 కంటే కిందకి దిగుతుందో, ఓకే, ప్రాఫిట్లో ఉన్నదాన్ని బుక్ చేసుకొని దానికి లాస్లో ఏదైతే ఉందో లాస్ స్ట్రైక్, కాల్ అయితే కాలు, పుట్ అయితే పుట్టు, దానికి దగ్గరలో ఆ కరెంటు ప్రైస్ ఉన్న ప్రీమియంకి దగ్గరలో ఉన్నది ఆపోజిట్లో తీసుకోండి. సపోజ్ మనం ఇప్పుడు చూస్తున్నాము, సపోజ్ 63 ఉంది, 63 నుంచి ఇప్పుడు సపోజ్ ఇది 60కి వచ్చే 55కో 58కో వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, లాస్ ఉన్నది ఏది ఇది. ఓకే, కాల్ తీసేసి ఈ పుట్టిని ప్రాఫిట్ బుక్ చేసేసుకొని ఈ కాల్కి దగ్గరలో ఉన్న స్ట్రైక్ని యాడ్ చేస్తాం పుట్ సైడ్. ఓకే, సో ఇది అడ్జస్ట్మెంట్ ఇన్ కేస్ మనం అడ్జస్ట్ చేయాలనుకుంటే. సో యాజ్ ఆఫ్ నో మనకు ప్రాఫిట్ బాగానే ఉంది కాబట్టి ఇన్ కేస్ ఇమ్మీడియట్గా అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో దీనికి ఇంకొంచెం పైకి వెళ్ళామనుకోండి 11 o'clockకి లేదా 10:30కి. సో 10:30కి 78 పాయింట్స్ 1950. మనకి ఎంత ఉంది ప్రీమియం? ఇది 30,000, 29,500. సో ఇది 95లో ఉంది. సో మనం చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, $10.45 ఆల్మోస్ట్ 1900 వచ్చేసింది, 76 పాయింట్స్ ఉంది. సో ఇది చెక్ చేసుకోండి. సో ప్రాఫిట్లో ఉన్నంత వరకు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ బార్డర్లో ఉన్నప్పుడు మనం చెక్ చేయాల్సి వస్తుంది. ఇన్కోస్ ఇక్కడ మీరు చూసినప్పుడు ఆల్మోస్ట్ టాప్ 4 స్ట్రైక్స్ ఆర్ పుట్స్ 29,500, 29,600, 29,700, 29,000. సో మార్కెట్ 29,700 కంటే కింద కూడా వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే టాప్ 3లో ఉంది. మార్కెట్ ఎక్కడ ఉందండి ఇప్పుడు 29,800లో ఉంది. 29,700 వాళ్ళు అగ్రెసివ్ అయిపోతున్నారు ఇప్పుడు. సో టాప్ 3లో అంటే అన్ని స్ట్రైక్స్ ఉన్న దాంట్లో కూడా 29,700లో ఎక్కువ మంది పార్టిసిపేషన్ వస్తుంది, ఎక్కువ మంది పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నారు. సో ఎవరు వాళ్ళు? బయ్యర్సా, సెల్లర్సా? ఓన్లీ సెల్లర్స్. ఎందుకంటే ప్రతి బయ్యర్ కి కౌంటర్ సెల్లర్ ఉంటాడు కాబట్టి సెల్లర్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాడు కాబట్టి హీ నోస్ ద డైరెక్షన్ ఆఫ్ ద మార్కెట్. ఓకే, సో ఇక్కడ 27,000, 29,700 కూడా కిందకి రాదు మనం ట్రై చూస్తూ ఉంటే. సో 11 o'clockకి సో 789 మార్కెట్ అక్కడనే ఉంది, 69 పాయింట్స్. టాప్ 5 మారలేదు, టాప్ 4లో ఎక్కువ ఉన్నాయి, తర్వాత 2. సో మొత్తానికి టాప్ హైయెస్ట్ దాంట్లో ఇదే ఉంది. మీరు ఇప్పుడు ఇక్కడ మనం చెక్ చేసినప్పుడు
టాప్ 10 లో పుట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, కాల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది. సో ఆటోమేటిక్ గా పుట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. దట్ డిసైడ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద మార్కెట్. మార్కెట్ బుల్లిష్ లోనే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రాబబిలిటీ ఇవన్నీ చెక్ చేసుకున్నప్పుడు ప్రాబబిలిటీ మీకు 90% యాక్యురసీ ఉంటుంది. మీకు మిగతా 10% ఏ బిజినెస్ లో అయినా కానీ ఎక్కడైనా ఉంటుంది. కానీ ఆ 10% లో ఏమవుతుందంటే మనం ఈ డైరెక్షన్స్ ఈ విధంగా చేసుకున్న అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ చేసుకున్నందువల్ల రిస్క్ ను కూడా తగ్గించుకోవచ్చు. ఆ 10% ఆఫ్ ద టైమ్స్ రిస్క్ చాలా మినిమైజ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ సడన్ మూవ్మెంట్ వస్తే తప్పితే మార్కెట్ లో సడన్ గా కళ్ళు మూసి తెరిచే లోపల 1000 పాయింట్లు మూవ్ అయ్యి తప్పితే యు ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్. సో అటువంటప్పుడు ఏం చేస్తారు, జస్ట్ అవుట్ ఆఫ్ ద మనీ ఒకటి కాల్ పుట్, మెయిన్లీ పుట్ వాటి బై చేసి పెట్టుకుంటే హెడ్జింగ్ కోసం సరిపోతుంది. ఇన్ కేస్ యాక్చువల్ గా సిస్టమ్ ముందే ఉంటాం కాబట్టి 90% ఆఫ్ ద టైమ్ ఎనీ కేస్ ఈ సిస్టమ్ లో స్టాప్ లాస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఈ సిస్టమ్ లో స్టాప్ లాస్ 2 టైప్స్ గా పెట్టుకోవచ్చు. వన్ ఈస్ ఇఫ్ టోటల్ పాయింట్స్ మీకు -100 వచ్చిందంటే కంప్లీట్ క్లోజ్ ద ట్రేడ్ ఫర్ ద డే అండ్ క్లోజ్ ద సిస్టమ్. ఇంకా ఆ రోజుకి ట్రేడ్ చేయకండి, ఇంకేం చేసినా కానీ వర్కౌట్ కాదు. ఎందుకంటే మీకు -100 వచ్చింది అంటేనే దేర్ ఈస్ సంథింగ్ అన్యూజువల్ హ్యాపెనింగ్ మార్కెట్ లో, ఏదో జరుగుతుంది. మనకంటే తెలియంది వోల్టాలిటీ ఇంక్రీజ్ అయిపోతుండొచ్చు, ప్రీమియమ్స్ తగ్గట్లేదు, వోల్టాలిటీ ఇంక్రీజ్ అయిపోతుంది. సో యాక్చువల్ గా టైం వాల్యూ కంటే కూడా ప్రీమియమ్స్ మార్కెట్ మూవ్ అవ్వకుండానే ఎక్కువ పెరుగుతున్నాయంటే ఏదో మార్కెట్ లో ఏదో న్యూస్ రాబోతుంది, ఏదో జరగబోతుంది. ఓకే. సెకండ్ థింగ్, మీరు ఇంకోటి ఇందాక చెప్పాను మీకు విక్స్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి మార్కెట్ లో మనకి సడన్ గా పెరుగుతుందా లేదా అక్కడ చూడడం కంటే కూడా. మనం చూడకపోయినా కానీ మనం ఒక పొజిషన్ తీసుకున్న తర్వాత మీకు ఒక హాఫ్ అన్ అవర్ లో మీకు ప్లస్ లో కనిపించకుండా టోటల్ ప్రాఫిట్ ఎనీ వాట్ ఎవర్, అది 5 పాయింట్స్ అవనండి, 10 పాయింట్స్ అవనండి, లేదా 100 రూపీస్ అవ్వండి, 200 రూపీస్, మీకు ప్లస్ లో కనబడకుండా మైనస్ లో కనిపిస్తుంది అనుకోండి, -5 పాయింట్స్, -10 పాయింట్స్, 0. సో ఏదో మార్కెట్ లో ఏదో జరగబోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం సేపు ట్రేడ్ మొత్తం క్లోజ్ చేసేయండి, వెయిట్ చేయండి, ఫ్రెష్ పొజిషన్ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సేమ్ ఇదే సినారియో చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి. ఎందుకు అంటే కాలు పడిన మార్కెట్ కింద పడినా కానీ కాల్స్ ప్రీమియమ్స్ పడవు, పుట్స్ ప్రీమియమ్స్ పెరిగిపోతుంటాయి. మార్కెట్ పెరిగిన పుట్స్ ప్రీమియమ్స్ తగ్గవు, కాల్స్ ప్రీమియమ్స్ పెరిగిపోతుంటాయి. దీనివల్ల ఏంటంటే మీకు డిస్ప్రపోర్షనేట్ అయిపోతుంటది. మీకు నార్మల్ గా ఎనీ మార్కెట్ లో ఎనీ సిచ్యువేషన్ లో మీకు 100 పాయింట్స్ పైకి పెరిగింది మార్కెట్ అంటే 50 పాయింట్స్ ఆప్షన్ పెరుగుతుంది. అదర్ సైడ్ ఆల్మోస్ట్ 75 పాయింట్స్ మార్కెట్ ప్రీమియం కరిగిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు నెట్ ఒక 25 పాయింట్స్ ప్లస్ లో ఉంటారు. అది స్లోగా మూవ్ అయినా కానీ వితౌట్ ఎనీ కామ్ విక్స్ ఉన్నప్పుడు కానీ వోల్టాలిటీ లేనప్పుడు. అదే మీకు వోల్టాలిటీ పెరుగుతున్నప్పుడు బోత్ సైడ్స్ ప్రీమియమ్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఉన్న డైరెక్షన్ లో ప్రీమియం పెరిగిపోతుంటది, ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా స్లోగా ప్రీమియం పెరిగిపోతుంటుంది. సో పెరిగినంత ప్రీమియం అదర్ సైడ్ ఉన్నప్పుడు అదర్ సైడ్ అంత తగ్గిపోదు. సో దానివల్ల మీకు లాస్ స్టార్ట్ అవుతుంటది ఇక్కడ. అది మీకు ఇనిషియల్ గానే ఐడెంటిఫై అయిపోయింది అంటే మీకు ఒక మినిమం ఒక 10-20 పాయింట్స్ లోపలే మీకు స్క్వేర్ ఆఫ్ చేసుకునే ఛాన్స్ కూడా ఇస్తుంది మార్కెట్. -20 పాయింట్స్ కల్లా స్క్వేర్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే సెకండ్ ఆప్షన్ ఇస్ -50 పాయింట్స్ కి రాగానే పొజిషన్ క్లోజ్ చేయండి, వెయిట్ ఫర్ హాఫ్ అన్ అవర్ టు 30 మినిట్, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్, అగైన్ టేక్ ఏ న్యూ పొజిషన్ ఇన్ ద సెకండ్ హాఫ్ 130కి అలా. లేదు అంటే బెస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇస్ బెస్ట్ -100 రాగానే క్లోజ్ ద ఎంటైర్ సిస్టమ్. అంతే, ఆ రోజు మనది కాదు, బయర్స్ది ఆ రోజు. సో క్లోజ్ చేసి వెళ్ళిపోండి. సో ఈ విధంగా మీరు 11 o'clock చేసుకుంటా పోతే 11-18 75 పాయింట్స్. జస్ట్ నేనేం అడ్జస్ట్ చేయట్లేదు, పొజిషన్ 86 అసలు మైనస్ లోకి వెళ్ళలేదు, 78 84 పాయింట్స్, 99 పాయింట్స్, 100 పాయింట్స్. సెకండ్ థింగ్, ఎప్పుడు మార్కెట్ లో ప్రాఫిట్ ఇంత వచ్చేసింది అని చెప్పేసి క్లోజ్ చేసేసి వెళ్ళిపోకండి. ఒకసారి చూపించండి, పాయింట్ అవుట్ చేయండి. ప్రాఫిట్ ఎక్కడ కనబడుతుందో పాయింట్ అవుట్ చేయండి. యా, ఇదిగోండి ఇక్కడ ప్రాఫిట్ ఇక్కడ ఉంది కదా, ఇది టోటల్ ప్రాఫిట్, ఇది నెంబర్ ఆఫ్ పాయింట్స్.
కనిపిస్తుందండి? yes. ఈ 1 o'clock కి మీకున్న టోటల్ ప్రాఫిట్, టోటల్ పాయింట్స్. సో ఒక లాట్ మీద 89 పాయింట్స్ ఇంటూ 25 ఇస్ 2226. సేమ్ అలానే 130, 115, వాట్ ఎవర్ ద టైం, 94, 92, 2 o'clock కి 230, 3 o'clock. సో 3 నుంచి 3:15 లోపల ఇది క్లోజ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీకు 3000 ప్రాఫిట్. ఆల్మోస్ట్ దాన్ని 5%, ఫర్ మోర్ దెన్ 6%, 7% ప్రాఫిట్ వచ్చినట్టు మీ ఇన్వెస్ట్మెంట్ మీద. సో అట్లని 50,000 పెట్టేసి 2 పొజిషన్లు తీసుకొని నాకు 7% వచ్చింది అనుకోవాల్సిన అవసరం లేదు. 1 lakh పెట్టుకోండి, ఒక్కొక్క లాట్ ట్రేడ్ చేయండి. సో దాని ప్రకారం చేసుకున్నా కానీ మీకు ఆల్మోస్ట్ 1 lakh మీద 3% పర్ డే. సో ఆన్ యావరేజ్ గా మీరు ఇదే విధంగా కాంపౌండింగ్ చేసుకుంటే దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ అమౌంట్ వచ్చేస్తుంది మీకు. ఓకే, సో ఇది 23rd. సో ఈ విధంగా మనం ఏ రోజు కంటే 24th ఈ రోజు చెక్ చేయాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు సేమ్ వేలో. సో మార్కెట్ ఓపెన్ అయింది 30,100 దగ్గర ఓపెన్ అయింది. సో 9:30. సో మార్కెట్ ఈస్ బుల్లిష్. క్లియర్ పిక్చర్ అర్థమైపోయింది. 1 2 3 4 5 6 7 8 స్ట్రైక్స్ అవుట్ ఆఫ్ టాప్ 10 ఈస్ పిఈస్. అంటే మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి బుల్లిష్, స్ట్రాంగ్ బుల్లిష్ ఉంటుంది. అందుకని మీరు ఇక్కడ చూసారంటే ఈరోజు మార్కెట్ అసలు ఎక్కడ కింద కూడా రాలేదు. మార్కెట్ కంటిన్యూస్ అప్ ట్రెండ్ సైడ్ వేస్, అప్ ట్రెండ్ సైడ్ వేస్. ఇది మీరు బై తీసుకున్నా కానీ మీకు జీరో అయిపోతుంది తప్పితే ఇంత పైకి వెళ్ళింది కదా అని చెప్పేసి బయర్స్ కి ప్రీమియం రాదు. వస్తుంది, ఎప్పుడు వస్తుంది? ఇక్కడ బై చేసి ఇక్కడ ఎగ్జిట్ అయినప్పుడే వస్తుంది. ఈ హై పాయింట్ లో ఎగ్జిట్ అవ్వగలమా అంటే ఎవరికి తెలియదు. ఒకసారి ఈ రోజు ఎగ్జిట్ అయినట్టు ఎగ్జిట్ అయిపోదాం అంటే నెక్స్ట్ డే ఈ విధంగా ఫాల్ అవుతుంది. అరే మిస్ అయిపోయాం అనుకుంటాం. దానికంటే బెస్ట్ ఏంటంటే కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ దేంట్లో వస్తాయంటే ఆప్షన్ సెల్లింగ్ లో ఎవ్రీ డే ఇచ్చేసుకోవచ్చు. సో అట్లీస్ట్ 1 day లాస్ పోయినా కానీ మిగతా 4 days ప్రాఫిట్ లో ఉండొచ్చు. సో దిస్ ఈస్ ద సిస్టమ్. ఓకే సార్, ఇంత కష్టపడకుండా చేసే విధానం ఏమన్నా చూడండి. మీకు ఇదంతా కష్టపడడానికి కాదు చూపించింది, ఇదంతా ఈజీగా జస్ట్ అంటే మీకు ఎలా చేయాలి. ఈజీ మెథడ్ ఏంటంటే సింపుల్. మీకు అదేంటంటే ట్రేడింగ్ ఎలా అని చూపించడానికి. ఇక్కడ మీకు సింపుల్ ఇదే స్క్రీన్ అంతే. ఇంక దీంట్లో మీకు టాప్ పీలు ఉన్నాయి, సీలు ఉన్నాయి. మీకు ఏంటంటే విజువల్ గా చూపించడం కోసం అని చెప్పేసి అది చూపించాను మీకు. ఇక టాప్ ఇక్కడ మీకు లైవ్ లో మారిపోతుంటాయి కదా, అదేంటంటే అది హిస్టారికల్ డేటా. అది అంటే మీకు మార్కెట్ ఇప్పుడు అయిపోయిన తర్వాత చూపించడానికి కరెక్ట్గా ఉండదు కాబట్టి ఇదిగో పిఈలు ఉన్నాయి మార్నింగ్ అంటే అర్థం కాదు. అందుకని అది హిస్టారికల్ డేటా సేవ్ చేసి మీకు చూపించడం జరిగింది. ఇక్కడ మీకు రియల్ టైం మార్కెట్ లో అప్లికేషన్ లో ఇక్కడ మీరు చూస్తారు పిఈ ఎందుకు టాప్ 4 పిఈస్ ఉన్నాయి అంటే మార్కెట్ ఈస్ బుల్లిష్. మీకు వేరే ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు దీంట్లో సెలెక్ట్ చేసుకునేప్పుడు ఏ స్ట్రైక్ సెలెక్ట్ చేసుకుంటాం? హైయెస్ట్ పిఈ, హైయెస్ట్ సిఈ, ఈ రెండింటిని సెల్ చేసేస్తాం. ఈ రెండింటిని సెల్ చేసిన తర్వాత ఇక్కడ మానిటర్ చేసుకుంటా ఉంటాం. జస్ట్ ఈ ప్రీమియమ్స్ ఎల్టీపీలు ఉన్నాయి కదా, ఈ ఎల్టీపీలు జస్ట్ ఒక క్యాలిక్యులేటర్ ఉంటే క్యాలిక్యులేటర్ మీద పెట్టుకోండి. మీకు లేదంటే మీకు తెలిసిపోతుంది మనం ఎంతకు బై చేసాం, ఎంతలో ఉన్నాయి, కరెంట్ ఎంత ఉన్నాయి, 50% లో ఉన్నాయా, ఒకదానికి ఇంకోటి 50% లో ఉందా, మోర్ దాన్ 60% లో ఉందా. అది జస్ట్ విజువల్ గా తెలిసిపోద్ది కదా. ఇప్పుడు ఇది 100 రూపీస్ ఉంది, ఇది 50 రూపీస్ ఉంది అంటే 50% లో ఉన్నట్టు. ఇప్పుడు ఇది 100 రూపీస్ ఉంది పుట్టు, ఇది కాల్ వచ్చేసి 50 రూపీస్ ఉంది అంటే ఏంది 50% లో సగంలో ఉంది, అది 50% లో ఉంది. మనకి అప్పుడు అడ్జస్ట్ చేయడం మొదలు పెడతాం. అప్పుడు ఏం చేస్తాం, ఈ 50% లో ఉన్నది తీసేసి
ఏదైతే ప్రాఫిట్ లో ఉన్నది బుక్ చేసుకొని లాస్ ఏదైతే ఉందో అంటే అగ్నెస్ట్ గా మనకి ఏదైతే వెళ్తుందో దానికి ఈక్వల్ గా ఉన్నది ఆల్మోస్ట్ 80% ఉన్న స్ట్రైక్ ప్రైస్ కాల్ స్ట్రైక్ ప్రైస్ ని తీసుకొని ఇక్కడనే మీకు దగ్గరలోనే ఉంటుంది, అది కూడా ఎక్కడో ఉండదు, ఇక్కడనే ఉంటాయి ఇక్కడనే ఉంటుంది. సో ఇదా సో చెక్ చేసుకొని ఫస్ట్ హైయెస్ట్ ఉన్నది చూసుకొని మళ్ళీ దాన్ని ఎక్కడో ఉన్నదానికి స్ట్రైక్ వెళ్ళకండి, ఇక్కడ మీకు ఫస్ట్ టాప్ 10 టాప్ 15 లోనే ఉండాలి కాలు పుట్టి ఏదైనా సార్ దాన్ని తీసుకొని మళ్ళీ యాడ్ చేస్తాను. నేను ఒక్కసారి నా వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒక్కసారి దానిపైన కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. యా షేరింగ్ నేను తీసుకుంటున్నాను. సార్ మీ డౌట్స్ అన్నిటి మేము క్లారిఫై చేస్తాము. వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్ 100% మీ డౌట్స్ అన్ని మేము క్లారిఫై చేస్తాము. ఇప్పుడు హౌ ఫార్ ఈజీ అనేది ఒకసారి నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను, ఎంత సింపుల్ గా చూడొచ్చు అనేది. వన్ సెకండ్, నేను నా వీడియో ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే సార్ ఎక్సెల్ షీట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాడో అది మనకు విజిబుల్ గా ఎలా కనబడుతుంది అనేది, టెర్మినల్ ఎలా కనిపిస్తుంది టెర్మినల్ ఎలా కనిపిస్తుంది అనేది నేను చూపిస్తాను. ఇది మీరు చూసారంటే ఇప్పుడు నెట్ చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ గా మీకు అసెండింగ్ ఆర్డర్ లో వచ్చేస్తుంది మీకు ఇది. దీన్ని మళ్ళీ ఎక్కడుంది వెతకాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా మీకు ఇప్పుడు నిఫ్టీ ఇప్పుడు 30,500 30,000 ఆటోమేటిక్ హైయెస్ట్ వచ్చిందంటే ఇది పైకి వెళ్ళిపోతుంది, అది కిందకు వచ్చేస్తుంది. సో మీకు ఇక్కడ చూడంగానే మీకు ఒకటి అర్థమైపోతుంది ఏ ఎక్కువ ఉన్నాయి, టాప్ 5 టాప్ 10 లో సిఈ పిఈ సిఈ సిఈ పిఈ 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 సిఈ. సో రేంజ్ బౌండ్ ఉండొచ్చు మార్కెట్, ఈక్వల్ పిఈస్ ఉన్నాయి ఈక్వల్ సిఈస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఏది చేయాలి, సో టాప్ లో ఉన్న పిఈ ఏది 29,500 29,500 కాలు పుట్టు రెండు అమ్మేసేయండి. ఈ 400 ఉంది, ఈ 320 ఉంది, ఇదే మీకు ప్రీమియం కరిగిపోతుంది. మీకు ఇది టైం చూసుకున్నా కానీ మీకు అర్థమైపోతుంది ఇది టైం ఎంత ఉంది. ఇది ఆల్మోస్ట్ టైం కూడా మెన్షన్ చేశాను, దానికోసం సెట్టింగ్ మార్చాను. ఇప్పుడు చూడండి టైం సెట్టింగ్ 9:35, ఇప్పుడు అరౌండ్ 9:35. సో మీకు ఇందాక చూపించాను 9:35 ఇందాక ఎక్సెల్ లో చూపించాను. 9:35 కి 29,500 కాలు 29,500 పుట్టు ఉన్నింది. ఓకే, సో మీరు అది ఎండ్ ఆఫ్ ద మార్కెట్ కి ఎంత అయిందో చూడండి. చార్ట్ ఓపెన్ చేసి కూడా తెలిసిపోతుంది. ఆ 29,500 29,500 కాలు పుట్టు మార్నింగ్ ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి. సార్ చాలా మంది డౌట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. విల్ అలౌ దెమ్ ఎవ్రీవన్. ఒకటండి, నేను ఏది చెప్పినా కానీ కాన్సెప్ట్ చాలా సింపుల్ గా పెట్టుకున్నారంటే ఏమవుతుందంటే మన ఎగ్జిక్యూషన్ ఆలోచించడానికి కాంప్లికేషన్ ఉండదు, ఎగ్జిక్యూషన్ ఈజీగా ఉండాలి. 10 రకాలుగా 10 డైమెన్షన్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కాంప్లికేటెడ్ అవుతుంది. కాంప్లికేటెడ్ అందరికి నచ్చుతుంది బేసికల్ గా. ఇప్పుడు ఒక 10 రకాలుగా ఇటు చూపించి కాంప్లికేట్ చేసి అది ఇది ఉన్నప్పుడు బాగుంటుంది అనుకుంటే అది చూడడానికి బాగుంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ కి బాగుండదు. ఎప్పుడైతే మనకి ఈజీ వేలో ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పుడు ఎగ్జిక్యూషన్ ఈజీగా చేయగలము, డెసిషన్ ఫాస్ట్ గా తీసుకోగలం. ఏం చేయాలి అనేది సింపుల్. ఫస్ట్ వేలో ఏంది, హైయెస్ట్ నెట్ చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నాయి తీసుకుంటాము. సెకండ్ ఫస్ట్ ప్రాఫిట్ మనకు సంబంధం లేదు,
లాస్ ఎంత ఉంది? -100 పాయింట్స్ వచ్చిందా? క్లోజ్ ద డే. -50 వచ్చిందా? ఇది ఫస్టే డిసైడ్ చేసుకోండి. వెదర్ నేను -100కి వచ్చేంత వరకు వెయిట్ చేస్తానా, లేదా -50 వరకే వెయిట్ చేస్తానా? -50 వరకు వెయిట్ చేశానా? క్లోజ్ చేయండి. ఇంకా 50 పాయింట్స్ క్వశ్చన్ ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ రెస్ట్ తీసుకోండి. ఫ్రెష్ గా మళ్ళీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. ఫ్రెష్ పొజిషన్ తీసుకోండి. ఇంకా 50 పాయింట్స్ రిస్క్ ఉంది. ఏదైనా 50 పాయింట్స్ కవర్ అయిపోయి ప్రాఫిట్ లోకి రావచ్చు, లేదా మాక్సిమం అక్కడక్కడే ఉండొచ్చు, లేదా 50 సరిపోయింది ఆ రోజుకి, లేదా -100 మిమ్మల్ని హోస్ట్ మైనస్ చేశాను. యా -100 పాయింట్స్ వచ్చింది అంటే అయిపోతుంది. ప్లీజ్ -100 పాయింట్స్ వచ్చిందంటే క్లోజ్ ద పొజిషన్. సెకండ్ థింగ్ ఇంపార్టెంట్, వెయిట్, హోల్డ్ ద పొజిషన్ టిల్ 3 to 3:15, అట్లీస్ట్ 3 o'clock. 2:45 నుంచి 3 వరకు అయితే హోల్డ్ చేయండి పొజిషన్. వచ్చేసింది మార్నింగే మీకు 25 పాయింట్స్ రాగానే 1%, ఆల్మోస్ట్ మోర్ దెన్ 1%. 25 into 20 ఈక్వల్ టు ఎంతండి? 500 రూపీస్. సో 50,000 మీద 500 అంటే 1% వచ్చేసినట్టు మీకు పర్ డే. 20 పాయింట్స్ వస్తాయి. ఏమంటుంది ఇప్పుడు మీకు 100 పాయింట్స్ చూపించాను. ఎందుకంటే ట్రై టు గ్రాబ్ మాక్సిమం, సో దట్ మీకు ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్ 1 లాస్ వచ్చినా కానీ ఇది కవర్ చేస్తుంది మీకు. లేదంటే ఏమవుతుందంటే మీరు సంపాదించిన ప్రాఫిట్ అంతా ఒక ట్రేడ్ లో పోతుంది. అది బయింగ్ చేసినా, సెల్లింగ్ చేసినా, ఏదైనా కానీ. సో హోల్డ్ ద పొజిషన్ టిల్ 2:45 to 3. యూ నో యువర్ రిస్క్, యూ నో ద స్ట్రాటజీ, ఏం చేయాలి తెలుసు. మొత్తం చేసినప్పుడు ఒక బిజినెస్ లాగా మార్నింగ్ 9:30కి స్టార్ట్ చేయండి, 2:45కు 3కి ఎండ్ చేయండి పొజిషన్ ని. వాట్ ఎవర్ మేబీ ప్లస్ ఆర్ మైనస్. డోంట్ లుక్ ఎట్ ద ప్రాఫిట్ ఎంత వచ్చింది, తీసేయమంటావా, తీసేద్దామా వద్దా అనేది లేకుండా. యా, యూ కెన్ ఆస్క్ మీ సార్, ఎవరికైనా డౌట్స్ ఉంటాయి.